హలో ఎవరీవన్, ఐమ్ డాక్టర్ రాజిత. సో ఈరోజు మనం పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ గురించి మాట్లాడుకుందాం, PCOS. సో ఇందులో ఏమవుతుంది, జనరల్గా ఓవరీస్ మీద పాలిసిస్టిక్ అంటే మల్టిపుల్ సిస్ట్స్ అనేవి వస్తాయన్నమాట. సో దీనివల్ల నార్మల్గా ఓవరీస్ ఏం ప్రొడ్యూస్ చేస్తాయి, ఎస్ట్రోజన్ అంటే ఫీమేల్ హార్మోన్. దాంతో పాటుగా మెయిల్ హార్మోన్ టెస్టోస్టెరాన్ అనేది కూడా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. సో దానివల్లే మనకు అన్ని సిమ్టమ్స్ వస్తాయన్నమాట. సో ఈ సిమ్టమ్స్ మనకు తెలిస్తేనే దాని ట్రీట్మెంట్ కోసం మనం వెళ్ళొచ్చు. ఓకే, సో డయాగ్నోసిస్ అనేది మనం చేయాలి కాబట్టి ఫస్ట్ ఈ సిమ్టమ్స్. సో ఫస్ట్ ఏంటంటే మన స్కిన్ రిలేటెడ్ యాక్నీ, సివియర్ యాక్నీ ఉంటుంది, ట్రీట్మెంట్స్కి ఏమీ తగ్గకుండా రెసిస్టెంట్గా ఉంటుంది. సో అప్పుడు PCOS గురించి చెక్ చేసుకోవాలి. అండ్ హెయిర్, సివియర్ హెయిర్ ఫాల్ ఉంటే, అండ్ అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ కానీ అన్వాంటెడ్ బాడీ హెయిర్ కానీ, సో మోస్ట్లీ జా లైన్ మీద కానీ చిన్ మీద కానీ మొత్తం ఈ బియర్డ్ ఏరియా మొత్తము, సో మెయిల్స్కి ఎలా ఉంటాయో ఆ ప్యాటర్న్లో హెయిర్ అనమాట గ్రో అయితే, అది మనం PCOSలో కామన్గా చూస్తాం. దాంతో పాటుగా మెడ మీద అకాంతోసిస్ అనేది సివియర్గా ఉండొచ్చు, ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్ట్ అనేది కామన్గా వస్తుంది PCOSలో. ఓకే, దాంతోపాటుగా మెయిన్ ఇంపార్టెంట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి. సో పీరియడ్స్ త్వరగా రాకపోవడం కానీ ఇర్రెగ్యులర్గా సైకిల్స్ వస్తున్నాయి అంటే కూడా సో PCOSని చూసుకోవాలి. థ్యాంక్ యూ.